ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి నీ కృప నన్ను బలపరుచున్నది రెఫరెన్స్ చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 94వ కీర్తన 18వ వచనంలో రాయబడినది. కష్ట సమయాలలో, దుఃఖ సమయాలలో దేవుని కృప మనకెంతో ఆదరణ ఇస్తుంది, అదేవిధంగా బలపరుస్తుంది. కాబట్టి దేవుని కృప నిన్ను బలపరుచున్నది. దేవుని కృప ఎంతో విలువైనది. బైబిల్ నుంచి మనం చూసుకుంటే ఒక గొప్ప ఓదార్పునిచ్చే వాక్యం అని అర్థం వస్తుంది మనకు. మన సొంత శక్తి సరిపోయినప్పటికీ దేవుని అపారమైన కృప మనకు అండగా నిలిచి కష్టాల నుండి ధైర్యాన్ని ఇస్తుంది. అదేవిధంగా జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా దేవుని కృప మనం జయాన్ని ఇస్తుంది. అదేవిధంగా మనం దేవుని కృప గురించి మనం చూసుకుంటే దేవుని కృప మనం నిలబెడుతుంది. జీవితంలో కష్టాలు, విచారణలు లేదా బలహీనతల్లో ఎదురైనప్పుడు దేవుని కృప మనం నిలబెడుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని కృప మనం మాత్రమే మనల్ని దీవిస్తుంది, ఆశ్రయిస్తుంది. దేవుని కృప లేనిదే మనం ఒక్క క్షణం కూడా మనం బ్రతకలేము. దేవుని కృప అనేది చాలా అవసరము. దేవుని కృప లేనిదే మనం బ్రతకలేము. దావీదు మహారాజు కూడా కీర్తన గ్రంథము 94వ కీర్తన 18వ వచనంలో రాయబడి ఉన్నది, నీ కృప నన్ను బలపరుచున్నది. యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది అని రాయబడినది. ప్రసిద్ధి అయిన వాక్యం బైబిల్లో కీర్తన గ్రంథంలో రాయబడినది. ఈ వచనం రచించిన ప్రధాన వ్యక్తి దావీదే. దావీదు అనుభవించి దేవుని కృపను ఆయన ఈ విధంగా రాయబడినది. దావీదు మహారాజు ఈ కీర్తనను 94వ కీర్తన 18వ వచనంలో నీ కృప నన్ను బలపరుచున్నదంటే కీర్తన కూడా ఆయనే రాశాడు. కాబట్టి కొంతవరకు ఆయనే రాశాడు బైబిల్లో. కాబట్టి మనం చూసుకుంటే దేవుని కృప దావీదు మహారాజుని నిలబెడుతుంది, బలపరుస్తుంది. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు గురించి మనం చూసుకుంటే నా కృప నీకు చాలని బైబిల్లో రాయబడింది. అపోస్తలుడైన పౌలుకి ఆయన ఎన్నో శ్రమలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నప్పటికీ దేవుడు నా కృప నీకు చాలన్నాడు. తన బలహీనతలలో దేవుని కృప ద్వారా ఎంతో బలపడ్డాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనంలో రాయబడినది. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని కృప మనల్ని బలపరుస్తుంది, దేవుని కృప మనల్ని ఆదుకుంటుంది, దేవుని కృప మనకు సహాయం చేస్తుంది. మనం అదేవిధంగా చూసుకుంటే దేవుని కృప మనల్ని నిలబెడుతుంది. జీవితంలో కష్టాలు, విచారణ లేదా బలహీనతలో ఎదురైనప్పుడు దేవుని కృప మనల్ని నిలబెడుతుంది. అదేవిధంగా దేవుని కృప మనల్ని పరిపూర్ణంగా ఆశ్రయిస్తుంది. కాబట్టి దేవుని కృప అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. దేవుని కృప లేనిది మనం బ్రతకలేము. దేవుని కృప మనకు ప్రతి క్షణము, ప్రతి నిమిషము, ప్రతి గంట మనకు కావాలి. అదేవిధంగా దేవుని కృప కష్టాల్లో, బాధల్లో, శ్రమల్లో, ఇబ్బందులలో నిత్యము మనకు తోడుగా ఉండి నడిపిస్తుంది. దేవుని కృప ఏ విషయంలోనూ మనల్ని ఓడిపోనీయదు. నీ కష్టాల్లో, శ్రమలు, ఇబ్బందులు దేవుడికి అప్పచెప్పుకుంటే దేవుడు తప్పకుండా నేను బలపరిచి నీకు సహాయం చేస్తాడు. అదేవిధంగా విశ్వాసము నువ్వు కోల్పోయి ఉన్నావా, శ్రమల్లో మునిగిపోయి ఉన్నావా, అడిగితే దేవుడినితో మాట్లాడుతున్నాడు. నా కృప నిన్ను బలపరుచున్నది. కష్టాల్లో, శ్రమల్లో, ఇబ్బందులలో, ఇరుకులలో దేవుని కృప నిన్ను బలపరుచున్నది. అదేవిధంగా మనం చూసుకుంటే దేవుని యొక్క కృప చాలా అమూల్యమైనది. దేవుని కృప కష్టాల్లో, బాధల్లో, ఇబ్బందులలో, శ్రమలలో నిత్యము మనకు తోడుగా ఉండి మనకు నడిపిస్తుంది, సాయం చేస్తుంది. అదేవిధంగా దేవుడి కృప ఏ విషయంలోనూ మనల్ని ఓడిపోనీయదు. దేవుడి కృప మనల్ని బలపరుస్తుంది. దేవుడి వాక్యం దీవించిన గాక. ఆమెను ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ఎక్కడైతే 2-3 మీ నామములో కూడి ప్రార్థన చేస్తారో అక్కడ మీరు ఉంటాను దేవా. మీకు స్తోత్రం అయినా ఈ సమయం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రత్యేకంగా ఎవరైతే ఏకీభవిస్తున్నారో వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, దర్శించండి. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయండి.
మీ కృప మనల్ని బలపరుస్తున్నది ప్రభా. మీ వాక్యానుసారంగా మేము జీవించే కృపను దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.